గాజువాక ప్రాంతంలో కాతా బాలకృష్ణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపుతో ఇటీవల టీడీపీలో చేరారు. రాజకీయ వేదిక ద్వారా మరింతగా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు కదులుతున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలు పల్లా నాయకత్వానికి ఆకర్షితుడనై పార్టీలో చేరానని బాలకృష్ణ అన్నారు. తనకు జీవీఎంసీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే మరింతగా ప్రజలకు సేవ చేస్తానంటున్న టీడీపీ నాయకుడు కాతా బాలకృష్ణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. ఎవరు ఏ సాయం కోరి వచ్చినా నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. ఆయనే కాతా బాలకృష్ణ. గాజువాక ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. ప్రజల మద్దతుతో రాజకీయ అరంగేట్రం చేశారు. కాతా బాలకృష్ణ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే సేవా కార్యక్రమాలతో ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యారు. ఎవరు ఏ సాయం కోరి వచ్చినా మీరు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చించి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గాజువాక ప్రాంతంలో. ఇటీవల ప్రజల మద్దతుతో మీరు రాజకీయ అరంగేట్రం చేశారు. అసలు రాజకీయ అరంగేట్రం చేయడానికి కారణాలు ఏంటి? అందరికీ నమస్కారం. నాకు రాజకీయాల కంటే ముందు ప్రజలకు సేవ చేయాలనేది ప్రత్యేకమైన కోరిక. అందువలన యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సేవాతత్వం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి. ఎందుకంటే మనతో పాటు మన మన తోటి వారిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశం మనకి ఎప్పుడూ ఉండాలి. అలాగే అదే ఉద్దేశంతో నేను వ్యాపారంలోకి వచ్చిన తర్వాత నాకు సాధ్యం మటుకి ఎంతవరకు చేయగలను అంతవరకు నేను సేవా కార్యక్రమాలు చేస్తూనే వచ్చాను. రావడం వల్ల గాజువాక ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలాగా నా పేరు ప్రతి చోట తెలియడం వల్ల ఎవరు ఏ కష్టం వచ్చినా సరే ఈయన దగ్గరికి వెళ్తే ఎంతో కొంత సాయం దొరుకుతూ ఉద్దేశంతో రావడం జరిగేది. వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నేను కాదనకుండా నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధని నేను తెలుసుకొని వెంటనే వాళ్ళకి సాయం చేసి ఎంతో నా వల్ల అయిన వరకు ఎంతో చేసి నేను ఉపయోగపడేవాడిని. అదే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ వ్యాపారం చేసుకుంటూ నా నా జీవనశైలి సాగిస్తున్న సమయంలో సడన్గా మా అబ్బాయి చనిపోవడం జరిగింది. అప్పుడు నేను వ్యాపారంలో ఆపేసుకుని నేనేం చేయలేని పరిస్థితిలో నేను ఒకసారిగా నాకు ఏమి చేయలేని పరిస్థితి, ఇంకా ఈ జీవితం వేస్ట్ అన్న సమయంలో నాకు మా అబ్బాయి చనిపోయినప్పుడు అందరూ ఓదార్చడానికి వచ్చారు. చాలా వేల మంది నా ఇంటికి వచ్చినప్పుడు, అంటే నేను సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాను కాబట్టి అందరూ విపరీతమైన జనాలు వచ్చారు. దాంతోపాటు రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. అందరూ ప్రతి వాళ్ళు కూడా ఏదో చెప్తా ఉంటారు. అది దాని మనకి ఏదో మన బాధ నుంచి బయటపడే ఉద్దేశంతో ఏదో చెప్తా ఉంటారు. కానీ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అంటే మన గాజువాక శాసనసభ్యులు మరియు స్టేట్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు అప్పుడు యాక్చువల్గా ఆయన ఎమ్మెల్యేగా కూడా లేరు. ఆ టైంలో నా దగ్గరికి వచ్చిన ఓదార్స్తూ నా చెవిలో, లేదు తమ్ముడు, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు డీలా పడిపోకు, నువ్వు వెనక పడిపోతున్నావు, అలాగా నువ్వు డీలా పడకు, నీకు సంథింగ్ ఏదో జరగబోతుంది. ఎందుకంటే నువ్వు ఇంత సేవలు చేస్తా ఉంటావు, సేవ చేస్తున్నా సరే ఇలా జరిగింది అంటే నీకేదో మీ అబ్బాయిని మళ్ళీ ఇంకో వేరే రూపంలో నీకు ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు అలా చేసి ఉండొచ్చు, నీకు ఏదో జరగబోతుంది ముందు ముందు అని బలంగా ఆయన నాకు చెవిలో చెప్పడం వల్ల నాకు వెంటనే ఏదో ఒక మెసేజ్ దేవుడే పంపించాడు అన్నట్టుగా అనిపించి అప్పటి నుంచి కొంచెం నాకు డైవర్షన్ అనేది వచ్చింది. అంటే బాధ అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ ఒక డైవర్షన్ వచ్చింది. మా అబ్బాయి మళ్ళీ వస్తాడు అన్న భావన నాలో రావడం వల్ల మళ్ళీ లేచి నిలబడగలిగాను. ఈరోజు ఇలా నిలబడగలంటే కేవలం కారణం పల్లా శ్రీనివాస్ గారు. అందుకని ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీలో నేను చేరాలనే ఉద్దేశంతోనే టీడీపీలో చేరడం జరిగింది. అంతేకాకుండా ఆయన వెంట నడవాలి, జీవితంలో ఆయన వెంట నడవాలి. ఆయనతో పాటు నేను రాజకీయాల్లో ఉంటూ ఆయనకంటూ నేను ఏదో కార్యక్రమం ఏదో చేసే ఉద్దేశంతో ఏదో ఆయన తోడు ఉంటూ నేను నా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను. రావడంతో
చూసారా ఫ్లో మర్చిపోతాం జరిగింది. రాజకీయాలు ఎందుకు వచ్చాను, ఎందుకంటే రాజకీయాల్లో రావడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన సేవా కార్యక్రమం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఆ ప్లాట్ఫామ్ దొరకడం వల్ల ఏంటంటే మనం ఏది కార్యక్రమం చేయాలన్నా సరే ఒక మనం విస్తృతంగా చేయొచ్చు. అంటే కొంచెం భారీ లెవెల్లో చేయొచ్చు. ఏదైనా చేయాలంటే నాతో పాటు మిగతా వాళ్ళ సహకారం కూడా తీసుకుని మనం సేవా కార్యక్రమం చేయొచ్చు అనే ఉద్దేశం ఏంటంటే నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాను. మున్ముందు నాకు ఏ అవకాశం రాజకీయాల్లోకి ఇచ్చినా సరే నేను నా సేవా కార్యక్రమంతో పాటు రాజకీయాల్లో వచ్చి రాజకీయంగా కూడా సేవ చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను చేసే ప్రతి కార్యక్రమం వల్ల పల్లా శ్రీనివాస్ గారికి ఆయన రాజకీయంలో ఉన్న మా రాజకీయంలో ఫర్దర్ 2029 ఎలక్షన్కి ఎంతో కొంత సహాయపడని ఉద్దేశంతో ముందుకు వెళ్తాను. అదే ఉద్దేశంతో పనిచేస్తాను. ఆయనకంటూ నేను నా 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 సాయశక్తుల కృషి చేసి నా రుణం తీసుకునే పని నేను చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అంటే కూటమి ప్రభుత్వం పాలన సాగుతోంది. ప్రజల నుండి స్పందన ఎట్లా ఉంది? మీరు పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో పార్టీలో చేరారు, ప్రజలతో తిరుగుతున్నారు, మరోవైపు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన? కూటమి ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మనం చూసాము. జగన్ గారు తీసుకునే నిర్ణయాలు అయితేనే లేకపోతే కక్ష సాధింపు వ్యవహారం అయితేనే అందరికీ తెలిసిన విషయమే. స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి క్యాపిటల్ సిటీ అనేది లేదు. లేకుండానే కేవలం కక్ష సాధింపే కారణంగా ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు మన్నాడి నుంచి కూడా ప్రజావేదిక కూల్చడమే కానీ ఆ కూల్చడమే కార్యక్రమం తో పెట్టుకున్నారు. కక్ష సాధింపే జయంగా పెట్టుకుని చేశారు తప్ప ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక స్టేట్ని ముందు తీసుకెళ్ళిన ఉద్దేశం ఆయనకి ఎప్పుడు లేదు. ఏదైనా రాజకీయ వైసీపీ నాయకులందరూ కూడా వ్యక్తిని దూషిస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తిని దూషించడం తప్ప వాళ్ళు చేసింది అయితే వైసీపీలో గవర్నమెంట్లో మనకి ఎక్కువ కంపెనీలు వచ్చాయా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ వచ్చిందా, లేకపోతే స్టేట్ డెవలప్ అయిందా, స్టేట్ క్యాపిటల్ ఉందా అనేది ఎక్కడ లేదు. మనం చూసాం. అది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు చేసి చెప్పడమే కాదు, ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు చూశారు కాబట్టి వాళ్ళని ఈరోజు 11 సీట్లకే పరిమితం చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో వాళ్ళు ముందుకు వస్తానంటే కూడా ఉపేక్షించే వాళ్ళు ఎవరు లేరు, కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు విజనరీ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ మనిషి. ఈ విజన్ ఎందుకు ఉందంటే ఇప్పుడు మనకి క్యాపిటల్ విడిపోయినప్పుడు, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ని విపరీతంగా డెవలప్ చేయడం జరిగింది. నక్లెస్ రోడ్ అయితే కానీ, తర్వాత మన హైటెక్ సిటీ అయితే కానీ, సాఫ్ట్వేర్ పరంగా, సిటీ పరంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, విజయవాడ ఇవన్నీ కూడా ఆయన హయాంలో విపరీతంగా డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే ఆయనకంటూ ఒక విజన్ ఉంది. రాజకీయ వద్దండి ఆయన, ఎందుకంటే ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. ఆయనకి రాజకీయాలే ఆయనకి డెవలప్మెంటే ధ్యేయంగా ఉంటారు తప్ప కక్ష సాధింపులు కానీ ఇంకోటి కానీ ఆయన మనసులో ఎప్పుడు ఉండవు. ఆయన ఇప్పుడు కూడా అదే ధోరణితో వెళ్తున్నారు. దానికి తోడుగా ఈరోజు మన లోకేష్ బాబు గారు అంత విజన్ని తెచ్చుకుని ఈరోజు స్పీచ్లు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో. లోకేష్ గారి స్పీచ్లు చూస్తూ ఉంటే అంత డెవలప్మెంట్. ఈరోజు మూడు క్యాపిటల్స్ అని చెప్పేసి జగన్ గారు ఏ రోజు క్యాపిటల్ కూడా ఆలోచించలేదు. ఈరోజు మళ్ళీ అమరావతిని చక్కగా స్టేట్ ని క్యాపిటల్ గా చేసి అమరావతిలో మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దాంతోపాటు కూడా విశాఖపట్నం సాఫ్ట్వేర్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా విపరీతంగా డెవలప్మెంట్ జరుగుతుంది. దీనివల్ల అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి, చాలా మందికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ముందు మన విశాఖపట్నం కూడా విపరీతంగా డెవలప్ అవుతుంది, మన అందరికీ తెలిసిన విషయం. అలాగే మన స్టేట్ కూడా ముందు అమరావతి అయితే కానీ, కర్నూలు అయితే కానీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం కూడా డెవలప్మెంట్ స్థితిలోకి 1.5 year లోనే విపరీతం డెవలప్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా మనం విశాఖపట్నం చూసుకుని ప్రత్యేకంగా గాజువాకలో చూస్తే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక విస్తృతంగా డెవలప్ అయింది. ఈ రోజు కాలువలు కానీ, రోడ్లు కానీ ఎక్కడ చూసినా సరే పరిశుభ్రతగానే ఉంది ఈ రోజు. ఎందుకంటే ఆయన కూడా మన పల్లా శ్రీనివాస్ గారికి కూడా కరప్షన్ నాయకుడు, ఎప్పుడు డెవలప్ చేయాలనే ఉద్దేశం, గాజువాకని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి గాజువాక కూడా విపరీతంగా డెవలప్ అవుతుంది. ముందు వైజాగ్ లో
గాజువాక వైజాగ్ ఎంత సిటీ ఎంత డెవలప్ అయిందో గాజువాక కూడా అదే విధంగా డెవలప్ అవడం జరుగుతుంది. దానికి ఆయన ఎప్పుడు కూడా కృషి చేస్తారు పల్లా శ్రీనివాస్ గారు. ఆయనతో పాటు మేము ఆయన చేసే ప్రతి పనిలోని మేము ఆయనతో పాటు కలిసి నడుస్తామని తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతున్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ మీ సేవలను గుర్తించి మీకు ఒక అవకాశం ఇస్తే, అంటే జీవీఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? తప్పకుండా ఆయనకి ఏంటంటే నేను పల్లా శ్రీనివాస్ గారు చూసింది ఏంటంటే కష్టపడ్డ వారిని గుర్తించే తత్వం ఉన్న మనిషి, మంచి మనిషి, కరప్షన్ మనిషిని ఎన్నుకునే మనిషి ఆయన. ఎందుకంటే ఆయనకి పక్కన ఉండేవాళ్ళు కూడా ఆయన మంచోళ్ళు ఉంటేనే ఆయన కూడా మంచి జరుగుతూ ఉద్దేశం నమ్మేవాళ్ళు. అందువల్ల మమ్మల్ని డెఫినెట్ గా ఆయన రాజకీయాల్లోకి ఒక డెఫినెట్ గా ఎక్కడో మనకి అవకాశం ఇస్తారని చెప్పేసి చూస్తున్నాను. డెఫినెట్ గా ఇస్తారు. ఇస్తే మాత్రం ఏంటంటే నేను నా నా సాయశక్తుల కృషి చేసి ఏదైతే ఏ వార్డు ఇస్తారో ఆ వార్డుని ఒక డిఫరెంట్ గా డెవలప్ చేసి నేను ఆయనకి చూపించాలనేది నా కోరిక. ఎందుకంటే సేవే కార్యక్రమం ఉంటాను ఇప్పుడు నేను సేవ అందుకే మనకి రాజకీయాలకు వస్తానో డబ్బుల కోసమో లేకపోతే కరప్షన్ చేయాల ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నేను ఆ ఆశ లేని మనిషిని, డబ్బు ఆశ లేని మనిషిని కాబట్టి నేను ఆ వార్డుని విస్తృతంగా డెవలప్ చేసే ఉద్దేశంతో ఉంటాను తప్ప వేరే ఉద్దేశం ఉండదు.